నమస్తే, వెల్కమ్ టు సనాతన ధర్మం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దశమహావిద్య ఉపాసకులు ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు. నమస్తే గురుగారు, ఎట్లున్నారు? నమస్కారం అమ్మా. మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్యరామ్ గారు కూడా మనతో ఉన్నారు. ఆయన్ని కూడా ఒకసారి పలకరించేద్దాం. నమస్తే అండి, ఎట్లున్నారు? నమస్తే. గురుగారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎట్లాగో ఉన్నారు కాబట్టి ఒక మంచి సాంగ్ ఏమన్నా పాడమని చెప్పండి. మేము కూడా ఎదురు చూస్తున్నాం, ఎంత మంచి సాంగ్ ఈసారి పాడతారా అన్న ఉద్దేశంతో. తప్పకుండా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర 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 ఓం నమ శివాయ, శివ 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 హర 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 ఓం నమ శివాయ, 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 శంభో శంకర గౌరీ శంకర భోళా శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. చాలా ఎక్సలెంట్గా పడారు. సూపర్ అంటే సూపర్ అండి. గురువుగారు, ఈ మధ్య కాలంలో ఒక విషయం కనుక జరిగితే దాంట్లో ఉన్న మంచి కన్నా చెడు చూసే రోజులే ఎక్కువైపోయినాయి. మరి అటువంటి సందర్భంలో ఈ అఖండ మూవీ చూసిన వాళ్ళందరూ కొంతమంది బాలకృష్ణ బాగా చేశాడని, బాగా చేయలేదని, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ బాగున్నాయి, బాగాలేదని, లేకపోతే డైలాగ్స్ అవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయి ఇవి అంటున్నారు. కానీ అసలు అఖండాల చూపించిన అంశం ఏంటి? ఎక్కువ మంది చెప్పుకుంటున్న మాట ఏంటంటే సనాతన ధర్మం గురించి బాగా చూపించారు అని. వాస్తవేనా? అసలు మీ దృష్టికి వచ్చిన ఈ అఖండ మూవీకి సంబంధించి మీ దృష్టికి వచ్చిన విషయాలు ఏంటి? అఖండ సినిమాలో సనాతన ధర్మం వైభవం గురించి బాగా చూపించారు. అంటే అందరికీ సనాతన ధర్మం అంటారు, అదేంటో తెలియదు. అక్కడ 10 మంది బ్రాహ్మణ కుమారుల్ని, వేద పండితుల కుమారులను తీసుకొచ్చి ఒక క్షుద్రోపాసకుడైనటువంటి ఆది పినిశెట్టి అతను మంత్రగాడుగా ఉండి వాళ్ళని బలివ్వడానికి తీసుకొస్తాడు. అప్పుడు ఆ వెనకాల ఆ తల్లిదండ్రులు బ్రాహ్మణులంతా కూడా తండ్రులు మడిలో ఉండి వాళ్ళంతా చేసేటటువంటి బాధ, ఆహాకారాలు సనాతన ధర్మం మీద అటాక్గా చూపిస్తారు. అంటే బ్రహ్మణ్యం మీద అటాక్. వేద పండితులు, చిన్న చిన్న పండితులు, క్షుద్రశక్తుల అటాక్, అంతేగాని హిందువుల అటాక్ కాదు. క్షుద్రశక్తులు చేసేటటువంటి వాళ్ళు వైదిక సాంప్రదాయంలో వేదాలు చదువుకున్నటువంటి వాళ్ళ మీద చూపించే అటాక్ని సనాతన ధర్మం అనాలి. నెక్స్ట్ రెండవది, ఈయన ఏం చేస్తాడంటే అఘోరీగా అతను మామూలుగా అఘోరికి చాలా శక్తులు ఉంటాయండి. ఇక్కడ కుంభమేళాకు వస్తారండి, ఎలా వచ్చేస్తారో తెలియదండి, ప్రత్యక్షమైపోతారు, మళ్ళీ స్నానాలు చేసేసి మళ్ళీ మాయమైపోతారని పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ చెప్పారు జనం. ఏ అఘోరికి ఏ శక్తి ఉండదు. అక్కడ బాలకృష్ణకి ఏ శక్తి చూపించలేదు, సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నట్టు ఏం చూపించలేదు. ఎవరికి నిజంగా అఘోరికి శక్తులు ఉంటాయంటే ఆది గురువైనటువంటి పరమేశ్వరుడే మొదట అఘోరి. రెండో అఘోరి ఎవర్రా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసిన దత్తాత్రేయుడు అఘోరి. ఆ కుంభమేళాలో ప్రతి సంవత్సరం ఇప్పటికి కూడా కుంభమేళాలో దత్తాత్రేయ స్వాముల వారు వచ్చి ఆ కుంభమేళాలో స్నానం చేసి వెళ్తారు ఇప్పుడు కూడా. ఆ తర్వాతే మిగతా వాళ్ళంతా వెళ్తారు. కాబట్టి మనుషుల రూపంలో సాధువు డ్రెస్ వేసేసినంత మాత్రాన, బూడిద రాసేసినంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు అఘోరి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయండి మీకు అని అతీత శక్తులని ప్రచారం చేశారు చూసారా. అలాంటివి ఏమీ కూడా ఆ సినిమాలో చూపించలేదు. ఆ తర్వాత రెండవది. మూడవది ఏంటంటే ఈ యొక్క వాళ్ళ పరమేశ్వరుడిని చక్కగా నమ్ముకుంటాడు. ఎవరు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి విడదీసేశారు, పెదబాలయ్య చిన్నబాలయ్య అని విడదీసేసినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే అఘోరీగా వెళ్ళిపోయినటువంటి ఆ పెదబాలయ్య చనిపోయేటప్పుడు కనీసం ఒక్కసారైనా నాకు వచ్చి కలిస్తే బాగుండు అని ఆదిశంకరాచార్యుల తల్లి ఎలాగైతే అనుకుందో అలా అనుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఆమె చనిపోతుంది. చనిపోయినప్పుడు చితి పెట్టడానికి వెళ్ళమని చెప్పేసి చిన్నబాలయ్య, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట, చిన్నబాలయ్య పెద్దబాలయ్య, వాళ్ళ కూతురు అక్కడే ఉంటుంది సైంటిస్ట్ ఉండి, పెదనాన్న నువ్వు వెళ్ళు అని అంటుంటే ఏ బంధాలకి భవబంధాలకి నేను లొంగను అని చెప్పి ఆయన అక్కడే శివాలయంలో కూర్చుంటాడు వెళ్లకుండా. అప్పుడు అక్కడేం జరుగుతుందో తెలుసా, చితిలో మరి లాస్ట్ కోరిక కాబట్టి చిన్నవాడి బాలయ్య బాబు పెట్టేస్తుంటే అప్పుడు లేదు ఈమె కోరిక మిగిలిపోయింది కదా, ఆ పెద్ద ఆయనే వచ్చి ఆపేయండి అని చెప్పి అక్కడ వాళ్ళు సలహా ఇస్తారు, లేకపోతే ఆమె ఆత్మ ఘోషిస్తుందంటే అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అఘోరి బాలయ్యగా, పెద్ద బాలయ్యగా వచ్చి ఆమె చితికి నిప్పంటిస్తాడు. అప్పుడు ఏమంటాడంటే డైలాగు, అమ్మ
నువ్వు తిట్టుకుంటూ నా కొడుకును విడదీసేసావు, నన్ను కలుపు అని చెప్పి మెచ్చుకున్నావు, పొగిడావు ఒకప్పుడు, తర్వాత ఇవ్వలేదని తిట్టావు, తిట్టినా పొగిడినా నన్నే తలుచుకుంటున్నావు కాబట్టి నువ్వు నా ధ్యానమే అద్భుతం, నా ధ్యానమే నువ్వు చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నేను నా భక్తుడిని నేను రక్షించుకోవాలి కదమ్మా, నా భక్తుడి తల్లివి కదా నువ్వు, నాకు తల్లివే నువ్వు అని చెప్పి నా తల్లికి నేను చితి పెడుతున్నానని మంజునాథుడి సినిమాలో ఏ విధంగా అయితే తన భక్తుడికి ఎలా అయితే భక్తులకి స్వామివారే వచ్చి స్వయంగా చితి పెడతారు, చితి పెట్టి ఆయనకి పరమ దుర్లభమైనటువంటి ఆమెకి పరమ దుర్లభమైనటువంటి మోక్షాన్ని తనలో ఐక్యం చేసేసుకుంటాడు. ఇవి చెప్పరు మన జనం. అలాగే నెక్స్ట్ దేశ సమైక్యత కోసం, దేశ భక్తి కోసం ఏమంటారు, ఆ పాకిస్తాన్ దేశము మరి మన భారతదేశం మీద పహల్గామ్ అటాక్ జరిగినటువంటి సంఘటనని నువ్వు ముస్లిం అని అనకపోతే నిన్ను కాల్చేస్తాను, నమాజ్ చదవకపోతే నిన్ను కాల్చేస్తాను అని చెప్పి ఎలాగైతే కాల్చారో అక్కడ కూడా టిబెట్ దేశంలో వాళ్ళందరూ కూడా ఈ పాకిస్తాన్ సైన్యం అందరినీ కూడా కాల్చేస్తారు. కాల్చేసి అక్కడ ఏమంటారంటే, నువ్వు నన్ను హర్ట్ చేసినా పర్లేదు, 100 సంవత్సరాల నుంచి నేను ఈ పహల్గామ్ బోర్డర్లో నేను రక్షిస్తున్నాను, ఎవడు పాకిస్తాన్ కమాండర్ అంటాడనమాట. కానీ నన్ను తక్కువ చేసావు, మా కుటుంబాన్ని తక్కువ చేసావు, లెటర్ రాసావు నువ్వు పైకి, కాబట్టి నేను మీరు యాక్షన్ తీసుకోకపోతే శత్రు దేశంతో కలిసిపోతానన్నావు, అందుకు నాకు మండిందిరా, అందుకని నేను మిమ్మల్ని అందరినీ కాల్చేసానని మొత్తం అందరినీ కాల్చిపడేస్తాడు. కాల్చిపడేసి ఆ దేశ సమైక్యత కోసం ఆ శత్రు దేశం చేసేటటువంటి యాక్టివిటీస్ని చూపిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ అఘోరి ఏం చేస్తాడంటే మొత్తం మన హిమాలయ పర్వతాలనే పేల్చేద్దామని చెప్పి బూడిదకొండను పేల్చేస్తానంటాడు పాకిస్తాన్ కమాండర్. పేల్చేస్తానంటే అప్పుడు మా బాలకృష్ణ డైలాగులు అద్భుతం అనమాట. మా దేశ రూపాన్నే నువ్వు మార్చాలని చూస్తే మా దేశం యొక్క విశ్వరూపం నీకు చూపిస్తామంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఏ దేశం నువ్వు వెళ్ళినా, ప్రపంచంలో ఏ దేశానికి నువ్వు వెళ్ళినా అక్కడ కనబడేది మతం, కానీ మా దేశంలో కనబడేది ధర్మం అని చెప్తాడు. ఆ తర్వాత ఈ సైంటిస్టులంతా కూడా బయోవార్ అనేటటువంటిది రాబోతుంది రానున్న కాలంలో. ఆ బయోవార్లో ఏం జరుగుతుందంటే, ఈ కుంభమేళాలో వచ్చి అందరూ స్నానాలు చేస్తూ ఉంటారు కదా, ఆ నీళ్ళల్లో ఒక రకమైనటువంటి వైరస్ని కలిపేస్తారు. దాని ద్వారా 6 గంటల్లో ఒక వైరస్ వచ్చేస్తుంది అనమాట. అందరూ కూడా పడిపోతూ ఉంటారు. దానికి యాంటీడోస్ మన కరోనా టైంలో ఎలాగైతే జరిగిందో ఆ టైపులో బాలయ్య బాబు కూతురు, చిన్న బాలయ్య కూతురు సైంటిస్ట్, DRDO సైంటిస్ట్ ఒక మందుని యాంటీడోస్ని కనిపెడితే దాన్ని ఎలాగైనా సరే చంపేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా ట్రై చేస్తారు. అటువంటి టైంలో అఘోరి ఈమెను రక్షిస్తాడు. రక్షించి దేశ సమైక్యత, బయోవార్ ప్రపంచంలో రాబోతే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దేశ భక్తి, ఇవన్నీ కూడా చూపించారమ్మా. అందువలన ఈ సినిమాలో బాలయ్య బాబు ఎక్కడ ఓవర్ యాక్షన్ చేయలేదు. చక్కగా ఒకటి మాత్రం చేశాడు. ప్రతి సినిమాలో మామూలుగా ఓవర్ యాక్షన్ అంటే ఫైటింగ్లో సినిమాటోగ్రఫీ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అలా చూపిస్తారు. తుపాకులు ఇక్కడ బాలయ్య బాబు లేకపోతే డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళందరినీ పక్కన పెడితే అక్కడ చూడాల్సింది ఏంటి సినిమాలో, సనాతన ధర్మం అనేది మాత్రం ఒక్కళ్ళు కూడా పసికట్టలేదు. ఓ పక్కనేమో సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు స్పందిస్తూ మాట్లాడుతుంటే, కనీసం హిందువుల అయ్యుండు కూడా లేకపోతే సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు కూడా కనీసం దీన్ని హైలైట్ కూడా చేయట్లేదు. అక్కడ శివుడి మీద భక్తి పెరిగిపోద్ది మనకి. బాలయ్య బాబు ఎంతవరకు నరసింహస్వామి భక్తి చేసుకున్నాడు కదా, నరసింహస్వామి నుంచి ఇప్పుడు ఆయన శివభక్తుడిగా మారిపోతాడు. ఎందుకంటే అఘోరి అనే కదా. ఇప్పుడు అక్కడ లోపల ఎలా చూపించాడంటే, అసలు శివుడి మీద ప్రతి ఒక్కడికి లోనకు వెళ్ళిన వాడికి శివుడి మీద భక్తి వచ్చేసి అంత ఇదిగా డైలాగులు రాశారు. ఆ స్వామిని అంటే మనసు లగ్నమైపోయి ప్రతి ఒక్కడు, ఇప్పుడు నేను కృష్ణ భక్తుడినమ్మా, నేను దుర్గాదేవి భక్తుడిని, కృష్ణ భక్తుడిని, ఇద్దరినే చేస్తా. అటువంటిది నాకు శివుడి మీద ప్రేమ వచ్చేసింది ఆటోమేటిక్ గా. ఎలాగా అంత బాగా డైరెక్ట్ చేశారు. కాబట్టి ఈ సినిమాలో ఏంటంటే అఘోరి అంటే కేనారాం బాపు గురించి తెలియదు వీళ్ళకి. వారణాసిలో ఆశ్రమం ఉంది. ఫస్ట్ అఘోరి సాక్షాత్ 16వ శతాబ్దంలో సాక్షాత్తు పరమశివుడే కేనారాం బాబాగా పుట్టాడు. అలాగే ఆనందమూర్తి గారు, ప్రభాత్ రంజన్ సర్కార్ ఆయన పేరు, ఆనంద మార్గ ఆశ్రమం, ఆయన సాక్షాత్తు శివుడే కృష్ణుడిగా పుట్టాడు. విత్ నో డీవియేషన్ ఇన్ ఐడియాలజీ కృష్ణుడిగా పుట్టారు. ఆయనే ఆనందమూర్తిగా పుట్టారు. ఇవన్నీ చూడరు, పై చూస్తారు. ఓకే గురువు గారు, థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు.